హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి. ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే, ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టు డైమండ్ అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను. అది దోపిడీ అంట. దోపిడీ కేసు పెట్టేశారు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను. మేమిద్దరం కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు. ఎక్స్ట్రా ఆర్షన్ అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు? టపా 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 కాల్ చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా, సినిమాలో షూటింగ్ లాగా. ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతా ఉంది. 9 మాసాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయంగా